హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఆ రోజు మా గణపయ్యకి మండపం కడుతున్నప్పుడు పూజ చేసాం కదా. మండపం కట్టేశారు మా పిల్లలు, చూసారు, డెకరేషన్ చేశారు. తర్వాత మా గణపయ్యని తెచ్చిపెట్టారు. అలాగే ఇదిగోండి, ఇది మా ఇంట్లో చేసుకున్న మా గణపయ్య, బుజ్జి గణపయ్య. మేము కూడా తెచ్చిపెట్టేసాము. మా గణపయ్యని మేము తీసేది 9 డేస్కి తీస్తామండి. చూసారా అంత మంచిగా ఉన్నాడా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీరందరూ ఎలా చేసుకున్నారు మీ ఈ గణపయ్య పూజని? డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తెచ్చారు మా వాళ్ళు. వాడుకునే వాళ్ళ అదృష్టం. ఎందుకంటే నేను మార్నింగ్ చేస్తున్న పూజ గణపయ్యకి, ఇక ఈవినింగ్ పంతులు గారు వచ్చి చేస్తారు కదా. మార్నింగ్ అయితే నేనే చేస్తున్నాను డైలీ. మా పిల్లలకి చాలా ఇష్టము ఈ గణపయ్య అంటే. వాళ్ళకేంటి, మాకు కూడా ఇష్టమే కాబట్టి మా వారు ఇంకా మా గల్లీ వాళ్ళందరం కలిసి ఈ గణపయ్యని మేము పెట్టామండి. 9 డేస్ గురువారం రోజు తీస్తున్నాము. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈసారి మా గణపయ్య. బొజ్జు గణపయ్యని తీసుకొచ్చారు మా పెద్దబాబు సెలక్షన్ చేసి. ఈ బొజ్జు గణపయ్యని తీసుకొచ్చాడు. మా చిన్ని గణపయ్యకి అయితే, ఈ చిన్ని గణపయ్య అయితే మా చిన్నబాబు తీసుకొచ్చాడు. ఇది ఇంకా చాలా క్యూట్గా ఉంది. ఎంతో ఇష్టంగా చేసుకున్న పూజ ఆ రోజు నేను. ఇక్కడ ఇంకా లడ్డు అలానే ఉంది, చూసారా, చేతుల తీసుకొచ్చి అలా పెట్టేసాను, ఏమి తీయకుండా. పువ్వులు అన్నీ అలానే ఉన్నాయి. అలానే తీసుకెళ్తానే మా చిన్నబాబే తీసుకెళ్ళి అక్కడ కాలువలో వేసేస్తాడు. అది ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు మా కాలనీ వాళ్ళందరూ బుచ్చి గణపయ్యలు. చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాడు ఈయన. ఇట్లా వీళ్ళందరికీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.